ఈరోజు ముందుగా సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మనం మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు తీరు మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్థిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో. కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. 412 హామీలు 420కి 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. 412 హామీలు ఇచ్చారు. మాట్లాడితే 6 హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు. మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు? మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు. మీరు పదే పదే ప్రజల తమ కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు. ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు. మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి 2 రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా, ఇక ఇదే ప్రజావాణిని వారు నడిపిస్తారా? మరి ఈ ప్రజావాణిని నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్యులందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా? అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా? దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా 2 రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేశ్వర రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా
ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడ నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి, ఈ అప్పుల కుప్పలు చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి, ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం పోటాపోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే, గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రివర్యులు చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ మంత్రివర్యుల తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు. మహేశ్వర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్, వారు చెప్పిన మాటలు సార్ నేను డీవియేషన్ చేయడం లేదు. లేలే మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ నేను మిగతా డీవియేషన్ విషయాలు చేయడం లేదు సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి. మరి ఈరోజు